హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ వ్లాగ్స్ ఫర్ యూ. ఇంకా వెహికల్స్ అయితే ఈవెంట్ కి కొంచెం దూరంలో అయితే పార్క్ చేసేసాం. ఈవెంట్ కి దూరంలో ఎందుకు పార్క్ చేసామంటే వచ్చినప్పటికి మళ్ళీ ట్రాఫిక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి చూస్తే లైటింగ్ దొలకొట్టేస్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే లోపలికి స్టార్ట్ అవుతున్నాం. వీడిని గుర్తుపెట్టారా, మన వ్లాగ్స్ లో కనిపిస్తుంటాడు సిద్ధగతిలో నెంబర్ 1. క్రౌడ్ చూసారా, క్రౌడ్ అయితే నిండిపోతుందని చెప్పి లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటే వీడైతే పాస్ చెక్ చేస్తున్నాడు. ఈ గ్యాప్ లో మా గాయత్రి చెల్లి కూడా వచ్చేసింది. చూడండి, వాళ్ళ అక్కల పాప హాయ్ చెప్తుంది. ఇప్పుడు ఫ్రేమ్ లో ఎక్క కనిపిస్తుంది కదా, ఆ పాపాల మమ్మీ సొంతూరు మమ్మీ అండి బాబు. ఇంకా ఫుల్ గా గ్రౌండ్ మొత్తం పోలీసులు నిండిపోయారు. ఇంకా మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. నా చేతికి బ్యాండ్ చూసారా, ఇదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ బౌన్సర్స్ అయితే ఉన్నారు. వాళ్ళైతే చెక్ చేసి ఆ బ్యాండేజ్ మరి పంపిస్తారు లోపలికి. పాపం వీడి బాగా చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పి పంపిస్తున్నారు, కానీ ఈ అనాథ బిడ్డకి మాత్రం లోపలికి పంపించట్లేదు. మొత్తానికి ఎలానో ఒకలా చెక్ చేయించుకుని అయితే లోపలికి వచ్చేసాం. మా అదృష్టం అయితే బాగుంది, లోపలికైతే ఇంకా ఎవరు రాలేదు, మేమే ముందు వచ్చేసాం. చూసారా, మీ ఫోకస్ మొత్తం ఆ పాప మీద ఉంది, నా ఫోకస్ మొత్తం వాడి మీద ఉంది. వాడు చూడండి అప్పుడే స్టార్ట్ చేసేసాడు పులిహారి కలపడం. నేనైతే ఇక్కడ థమ్స్ అప్ చూపించాను కూడా, బ్రో చూడండి థమ్స్ అప్ చూపించేస్తున్నాడు. తర్వాత చెప్పాను బ్రో బ్యాండ్ చూపించు బ్రో, ఇద్దరం కలిపి బ్యాండ్ అయితే చూపిస్తున్నాను. సో గైస్, నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.